వాసుకి ఇండికస్. 4.7 కోట్ల ఏళ్ల నాటి అత్యంత పొడవైన ఈ పాము కథ ఏంటి? అసలు దీని చరిత్ర ఏంటి? ఇదేమైనా దేవత లేకపోతే పాముకు ఏమైనా చరిత్ర ఉందా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. గుజరాత్లోని కచ్ జిల్లా పందారో ప్రాంతం. ఇక్కడున్న ఒక లిగ్నైట్ గని నుంచి సేకరించిన కొన్ని శిలాజాలపై పురాతత్వ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టినప్పుడు వారికి ఒక శిలాజం దొరికింది. అది ప్రపంచంలోనే ఇప్పటి వరకు వెలుగు చూసిన పాముల్లో అత్యంత పొడవైన పాము. ఈ పాము పొడవు 10 నుండి 15 మీటర్లు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది 4.7 కోట్ల ఏళ్ల నాటిదని భావిస్తున్నారు. ఈ పాము జాతికి ఇండికస్ అనే పేరు కూడా పెట్టారు. పురాణాలను పరిశీలిస్తే వాసుకి ఇండికస్ అనే ఈ పేరును శివుడితో సంబంధం ఉన్న పాము గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తుంటారు. ఇప్పటి వరకు లభించిన 27 భిన్నమైన శిలాజాల విశ్లేషణ అనంతరం ఇది చాలా పెద్ద పామని తేలింది. 1912లో 10 మీటర్ల పొడవు ఉన్న పాముకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు కూడా లభించింది. అది ఒక గ్రీన్ అనుకుండా. వీటిలో ఆడపాములు మగజాతి పాముల కంటే పొడుగ్గా ఉంటాయి. సో ఈ వాసుకి ఇండికస్ పాము అవశేషాలు ఎలా దొరికాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. వాసుకి ఇండికస్ పాము శిలాజాలు తొలిసారి 2005లో ప్రొఫెసర్ సునీల్ వాజ్పేయి గుర్తించారు. కచ్లో పందారో బొగ్గుగని పరిసరాల్లో ఇవి బయటపడ్డాయి. మొదట్లో ఈ అవశేషాలు మొసలి శిలాజాలు కావచ్చని భావించారు. అయితే 2022 వరకు సునీల్ ప్రయోగశాలలోనే ఈ శిలాజాలు అలానే ఉండిపోయాయి. తర్వాత దేబ్జిత్ దత్త పరిశోధన కొనసాగించడంతో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగు చూశాయి. అప్పుడే ఈ శిలాజం సాధారణ ముసలిది కాదని వేరే జాతి జీవిదై ఉంటుందని అవగాహనకు 2 ప్రొఫెసర్లు వచ్చారు. ఈ శిలాజాలు 2005లోనే దొరికాయి. కానీ కొన్నేళ్ల తర్వాత వీటిపై పరిశోధన పక్కన పెట్టేసి వేరే వాటిపై దృష్టి సారించారు. మళ్ళీ 2022లో పరిశోధన కొనసాగించారు. మొదట్లో ఇదొక మొసలి శిలాజం అని భావించారు, ఎందుకంటే భారీ స్థాయిలో శిలాజం ఉండటమే దీనికి కారణం. కానీ తర్వాత విశ్లేషణలో ఇదొక పాము శిలాజం అని తేలింది అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో సునీల్ వాజ్పేయి గారు చెప్పుకొచ్చారు. సో వాసుకి పరిణామం పెద్దగా ఉండటంతో ఇది ఇతర జీవులను వేటాడొచ్చని శాస్త్రవేత్తలు భావించారు. ప్రస్తుత కొండ చిలువలు అనుకొండల మాదిరిగానే ఇది ఎరను పట్టుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన దేబ్జిత్ మాట్లాడుతూ ఈ పాము మరీ అంత క్రూరమైనది కాకపోవచ్చు, కానీ ఆనాటి ఉష్ణోగ్రతల వల్లే పాముకు అంత పెద్ద శరీరం ఉండొచ్చని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న శిలాజాల అధ్యయనం ప్రకారం ఇది అత్యంత పొడవైన పాము. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి అని చెప్పుకొచ్చారు. సో ఇది వాసుకి ఇండికస్ యొక్క స్టోరీ. థ్యాంక్ యూ.